రాష్ట్రంలో కేంద్రంలో చాలామంది హోమ్ మినిస్టర్స్ ఉన్నారు. మీ తరం వాళ్లకు ఇప్పుడు వస్తున్న మీలాంటి వాళ్లకు అది కొత్త ప్రశ్న కావచ్చు. కోడెల వసంత్ అన్న ఇట్లా మొన్న రాజ్నాథ్ సింగ్ కూడా అన్నాడు. ఇవన్నీ ఒక మైండ్ గేమ్, ఒక మానసిక యుద్ధం చేయటానికి స్టేట్ దగ్గర రెండు ప్రయోగిస్తుంది. ఆయుధాన్ని ప్రయోగిస్తుంది, మెదడును ప్రయోగిస్తుంది. ఒక టెర్రరైజ్ చేయటం కోసం, ఇంటిమిడేట్ చేయటం కోసం, ఒక భయానకమైన వాతావరణాన్ని కల్పించటం కోసం ఒక్కడిని చంపి 10 మంది చచ్చిపోయిందని, 100 మంది చచ్చిపోయింది అని చెప్పాల్సింది. మాటలకు మాత్రమే పరిమితం అవ్వట్లేదు కదా. అయితే అంటే చనిపోయిన మావోయిస్టుల నెంబర్లు చూస్తే లాస్ట్ ఇయర్ సుమారు 300 దగ్గరగా ఉన్నారు, చనిపోతున్నారు. ఆ చనిపోయే వాళ్ళలో ఆ పార్టీకి ఇప్పుడు వస్తున్న పరిస్థితులు, ఇది కూడా చెప్తున్నా, ఇది కూడా మీ బోటోళ్ళకు అది కొత్తగానే అనిపించవచ్చు. ఆ పార్టీ 50 సంవత్సరాల పార్టీ ఇటువంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నా, అంటే మనం గమనిస్తున్నాం కనుక చెబుతున్నాం. ఇటువంటి వాటిని అధిగమించండి ఏం నిలబడలే. ఈ నష్టాలు, ఈ కష్టాలు అన్ని చూసుకుంటూ వస్తే నిలబడితే ఇందాక మధుసూదన్ సార్ చెప్పినట్టుగా అన్ని రాష్ట్రాలకు స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు కూడా ఒకేళ్ళు తగ్గిన కొన్ని రాష్ట్రాల్లో ఉండింది. ఎక్కడో మొలకెత్తి అలా వటవృక్షం అయ్యింది. వటవృక్షం కూలగొట్టడం కోసం ఇటువంటి ప్రకటనలు ఎన్నో వస్తున్నాయి. అయితే ఇప్పటికీ గతంలో ఉన్న నష్టాలకు తేడా ఏంటంటే, ఇప్పుడు దండకార్యం లెక్క మీరు చెప్పారు. మీరు చెప్పినట్టుగా 2024 జనవరి 1 నాడు ఒక ఆదివాసీ మహిళ జనవరి 1 నాడు ఉదయం 6 గంటలకు, డిసెంబర్ 31, 2023 ఆ రాత్రంతా జలసాలు చేసుకుంటారు. అడవిలో ఉన్నారు కోబ్రాలు, సిఆర్పిఎఫ్, డిఆర్జీలు వీళ్ళందరూ ఉన్నారు. అదే మత్తులో పొద్దుగాలు లేచిండ్రు. ఆ పాపను ఇంటి ముందల ఆడిపించుకుంటూ ఆమె ఊడుస్తుంది. సంకల్నే ఉంది పాప. తూటాలు విచ్చలవిడిగా తూటాల వర్షం కురిపిస్తే ఒక తూట వచ్చి ఆమె చేతిలోంచి దిగిన తూట పసిపాప కడుపులో దిగి బోని అయ్యింది. అక్కడి నుంచి మొదలు పెడితే 42 ఎన్కౌంటర్లలో 2024 12 నెలల్లో 300 మంది చనిపోయారు. 2025 బోనిలో 42 మంది చనిపోయారు. కాకపోతే ఇందులో తేడా ఏంటంటే, గతానికి ఇప్పటికీ ఇప్పుడు 300 మంది చనిపోతే 300 మందిలో దాదాపుగా 200 మంది అమాయకపు ఆదివాసీలు ఉన్నారు. మొత్తంగానే వాళ్ళ టార్గెట్కు వాళ్ళు వేసుకున్న దానికి కాకుండా వాళ్ళ టార్గెట్లో లేని వాళ్ళు ఆదివాసీలు ఉన్నారు. మన కన్సర్న్ వల్ల ఇవాళ సివిల్ సొసైటీ కనీసంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఆదివాసీలను గురించి, అమాయకపు ఆదివాసీలను చంపే అధికారం ఎక్కడ ఉంది అని సివిల్ సొసైటీ అడగాల్సిన అవసరం ఉంది. పోయిన మే 2024లో ఒక ఎన్కౌంటర్ జరిగితే అందులో 19 మంది చనిపోయినారు. మీకు 19 మంది చనిపోయారు కదా, ఇంకేమన్నా డీటెయిల్స్ తెలుసా ఈ మీడియాకు? 19 మంది లెక్క ఎట్లా ఉంది అంటే, కొంచెం కొద్దిమంది మావోయిస్టులు, మరికొంతమంది ఆదివాసులు చనిపోయినారు. ఈ బాడీలను 12 మంది బాడీలను మోసుకొని పోయి ఆ లోపల నుంచి, ఆ జంగిల్ నుంచి తీసుకెళ్లి డీసీఎం ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు శవాలను ఎత్తుకొని పోవాలి. చనిపోయింది 12 కదా, మరి 19 ఎట్లా అయినారు శవాలను ఎత్తినాక? ఎవరైతే వినండి, ఎవరైతే శవాలను మోసినరో డీసీఎం వరకు 7 మోసిన వాళ్ళను కూడా చంపేసిండ్రు. అదే కదా చెప్తున్నారు. అయితే ఇట్లా ఆదివాసీలను టార్గెట్ చేసి వాళ్ళు అనుకున్నట్టుగా ఒక మావోయిస్టులను ఒక్కరినే కాదు, అక్కడ జరుగుతున్న తీరుతెన్నులు ఎట్లున్నాయంటే, ఆదివాసీలను కూడా వాంటెడ్ గా చంపేస్తున్నారు అంటున్నారా? టార్గెట్ పెట్టి తెలుసుకొని చూసి ఆదివాసీలని తెలిసి చంపుతున్న వైనం అక్కడ మనం చూస్తున్నాం. అతిపెద్ద క్లెయిమ్ ఇస్తున్నారు మీరు, మావోయిస్టులతో పాటు సివిలియన్స్ కూడా చంపేస్తుంది వాంటెడ్ గాని. మరి అదే కదా మీకు చెప్తున్నది, మీ ద్వారా ప్రపంచానికి చెప్తున్నది. కేవలం మావోయిస్టులు మాత్రమే కాదు,
ఆదివాసీలు కూడా చనిపోతున్నారు. కనీసం ఆదివాసీల గురించి మాట్లాడదామని మేము ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక అని ఒకటి ఏర్పాటు చేసినాం. ఇప్పటికి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కనీసంగా వి వాంటెడ్ టు సెన్సిటైజ్ సివిల్ సొసైటీ స్పీక్ అబౌట్ ది ఆదివాసీస్. అసలు ఎంటైర్ మొత్తం ఇంత మారణ హోమం జరిగిపోతుంటే సివిల్ సొసైటీకి అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, ఇక మనం చేతులు ముడుచుకొని పేపర్ చదివి టీవీలో చూసి ఊరుకునేంత వరకైనా మన బాధ్యత, స్పందించాలి కదా. ఇన్సిడెంటల్ గా ఆదివాసీ వర్గాలకు చెందిన ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ప్రెసిడెంట్ తో సంభాషించటమా లేదా ఏ రకంగానైనా మేధావి వర్గం ఏదో రకమైన ఇంటర్వెన్షన్ చేసి ఈ మారణ హోమాన్ని ఆపాలి కదా. ఆ ప్రయత్నం అయితే చేయాలని ఒక అప్పీలు పౌరాకుల సంఘంగా మీ ద్వారా వెళ్ళేటట్టు చూసుకోండి. రెహమాన్ గారు, అంటే లక్ష్మణ్ గారు అడుగుతున్నట్టు కొంతమంది వాంటెడ్ గా చంపేస్తున్నారు అంటున్నారు. ప్రతి ప్రాణం కూడా వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, జీవించే హక్కు వాళ్ళకి ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. ఈ మావోయిస్టులని ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తున్నారు, సివిలియన్స్ ని చంపేస్తున్నారంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్గా అంటే ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదు. అమాయకుల్ని వేధించడం, లేకపోతే వాళ్ళ ఆచూకీ చెప్పమని చెప్పి వేధించడం, లేకపోతే వాళ్ళకి అన్నం పెట్టారని పట్టుకెళ్ళి చంపినటువంటి ఘటనలు శ్రీకాకుళంలో, ఉత్తర తెలంగాణలో ప్రతి చోట ఇవి జరుగుతూ వస్తున్నటువంటివే. అయితే ఈ ఉద్యమాన్ని అణిచివేయటంలో భాగంగా రాజ్యం ఇంకోవైపు స్థానికుల్ని లేకపోతే అమాయకుల్ని చాలామందిని చంపేసినటువంటి పరిస్థితులు అనేక సందర్భాలలో కోర్టులకు వెళ్ళి ఈ ఫేక్ ఎన్కౌంటర్ల మీద ఈ పౌర హక్కుల సంఘాల వాళ్ళు పోరాడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కాదని కాదు. అయితే రాజ్యము దీన్ని కేవలం సాయుధ చర్యల ద్వారా మాత్రమే, అంటే తుపాకుల ద్వారా మాత్రమే, అంటే సుప్రీంకోర్టు సందర్భంలో కూడా చెప్పింది, వాళ్ళు ఈ దేశ పౌరులే, అంటే ఈ దేశ బిడ్డల్ని మీరు చంపేస్తారా అనేటువంటి ప్రశ్న కూడా సుప్రీంకోర్టు ఈ అంటే మానవ హక్కు సంఘాలు అడుగుతున్నట్టుగానే అడిగింది. అయితే ఈ దేశ బిడ్డలే, అంటే అంతర్గత భద్రత పేరుతోటి దేశీయ పౌరుల్ని, దేశీయ బిడ్డల్ని మీరు చంపేస్తారా, ఇంకా మార్గం లేదా అనేటువంటి అంశాన్ని కూడా చెప్పింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌర సమాజం, దేశంలో ఉన్నటువంటి మేధావులు, అంటే ఎవరైతే ప్రజల తరపున సాయుధ పోరాటాన్ని మార్గాన్ని ఎంచుకొని పోరాడుతున్నారో ఆ మార్గం తప్ప ఒప్ప అనేది చర్చ పక్కన పెడితే, అక్కడ ప్రజలు, ఆదివాసీలు, ఈ దేశ పౌరులు, ఇటు సాయుధ బలగాల్లో కానివచ్చు, లేకపోతే ఆ పోరాడుతున్నటువంటి వాళ్ళు కానివచ్చు, లేకపోతే ఆ మధ్యలో వాళ్ళ వైపు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆదివాసీలు కావచ్చు, ఇక్కడ లాస్ జరగకుండా ఉండడం కోసం ఏదైనా మధ్యస్థంగా చర్చలు కానివ్వండి, లేకపోతే ఒక శాంతి చర్చలు, లేకపోతే ఈ యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నం అనేటివి ఏం జరగట్లేదు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని మొదలు పెట్టేటప్పుడే వీళ్ళ తరఫున ఈ దేశంలో ఎంతమంది అయితే మాట్లాడే అవకాశం ఉందో వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టేశారు. వరవరరావు లాంటి వాళ్ళని కూడా ఈరోజు ఆంక్షలు పెట్టి మహారాష్ట్రలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరిని మాట్లాడనీయకుండా ముందు చేసి తర్వాత ఈ ఆపరేషన్ కగార్, అంటే ఆఖరి యుద్ధం అనేటువంటి పేరుతోటి కేంద్ర బలగాలు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నష్టం జరుగుతూ ఉంది. అంటే ఇంత నష్టం జరుగుతున్నప్పుడు మావోయిస్టులు అనేవాళ్ళు జనసంద్రంలో కలిసిపోవాలా? అంటే నిజానికి అంటే వాళ్ళుగా మనం వాళ్ళ ప్రకటనల ద్వారా మనం వింటున్నది ఏంటంటే, వాళ్ళు జనంలోనే ఉండి పోరాడుతున్నాం, అక్కడ ఆదివాసీలు ఉన్నారు, జనం ఉన్నారు, వాళ్ళను సమైక్యపరిచే వాళ్ళ ఉద్యమాలు, అంటే ప్రజల ఉద్యమాలకే మేము నాయకత్వం వహిస్తున్నాం, ప్రజలతో కలిసే పోరాడుతున్నాం అని చెప్తున్నారు. అయితే మీరంటున్నట్టుగా నష్టం జరగకుండా ఈ నష్ట నివారణకు ఎట్లాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అనేటువంటి అక్రాస్ ది టేబుల్ ఒక చర్చ జరిగి ఉంటే బాగుండేది. అట్లాంటి చర్చలు జరిగేటువంటి పరిస్థితి ఎక్కడ మనకు కనపడతలేదు. అంటే మొత్తానికి అంటే హ్యూమన్ లాస్ అనేది లేకుండా, ఇటు పోలీసుల వైపు లేకుండా, ఇటు పోరాడుతున్నటువంటి వాళ్ళ వైపు లేకుండా, అడవిలో ఉన్నటువంటి ఇంతకుముందు లక్ష్మణ్ గారు అన్నట్టు అమాయక ఆదివాసీలు చనిపోకుండా ఉండడం కోసం యుద్ధాన్ని ఎక్కడో చోట ఆపి, అంటే దేశంపైనే యుద్ధం జరుగుతుంది, అంటే ప్రతి 6 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపును ఏర్పాటు చేశారు, 40-50 వేల మంది పారామిలిటరీ బలగాలు ఏదో ఒక విదేశాన్ని ఒక దేశం బయట చుట్టుముట్టినట్టుగా చుట్టుముట్టి విచ్చలవిడిగా కాల్పులు జరుగుతున్నాయి, అంటే చంపడమే లక్ష్యంగా మేము బయలుదేరినామని చెప్తున్నారు. అట్లా కాకుండా ఈ ప్రాణ నష్టాన్ని నివారించడం కోసం ఇటు రాజ్యము, ఇటు మావోయిస్టు పార్టీ, ఇంకెవరైనా, అంటే అసలు ఆ పరిస్థితులు మనకైతే కనపడడం లేదు, కానీ ఒక ఆశ అట్లా ఏర్పడి ఉండింటే బాగుండేది అనేది నా అభిప్రాయం.